హాయ్ అండి. ఇప్పుడైతే మనము రెండు బ్లౌజ్ పీసులు ఒకటేసారి కట్ చేద్దాం. సో ఇదైతే సాదా కటింగ్ అండి. పెద్ద ఆవిడ మనం ఒక దాంట్లో ఒకటేసి ఆది బ్లౌజ్తో ఏ విధంగా కట్ చేస్తున్నాం అనేది ఒకసారి చూసేద్దాం. సో ఇదైతే విచిత్రంగా ఉంటుందండి. కట్టింగ్లో వీడియో తీయడం అయితే చాలా డిఫరెంట్గా వీడియో తీయడం జరుగుతుంది. ఎందుకని అంటే ప్రాబ్లం చెప్తానండి. చూడండి, ఆది బ్లౌజ్ తోటి చంకా సైడు అటు చివర్లో ఇటు చివర్లో పట్టుకొని ఇలాగ కొలత పట్టుకొని ఇక్కడ చూడండి ఎక్కడి వరకు వచ్చింది అక్కడి నుంచి స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. ఇలాగా మీకు స్ట్రైట్గా రాదు అనిపిస్తే ఖచ్చితంగా ఒక గీత అయితే డ్రా చేసుకోండి. చూడండి, రెండు పీసులు సమానంగా చూసుకోవాలి. మడత అయితే వేసేటప్పుడు చూడండి ఇలాగా మనం అలా కూర సైడ్ మడతేసాం కదా, మనకు సైడ్ జాయింట్లు పట్టుకొని కొలత తీసుకున్న కాడికి అయితే మనం తీసుకున్నాం. సో ఆ పీస్ను మళ్ళీ ఇలాగా మడతేసుకున్నాం. ఇప్పుడు చూడండి, మనకు ఇప్పుడు బ్యాక్ పార్ట్కు తీసుకుందాం కొలత. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా కొలత చూసుకోవాలి. చూడండి, మనమైతే షోల్డర్ అయితే కట్ చేయం కాబట్టి ఇలాగా మడతేసుకున్నాను. మనకైతే బ్యాక్ పార్ట్ ఏడు వరకు వచ్చిందనేది చూసి అక్కడ ఏలు బట్టి ఇట్లాగా మడతా. మీ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఇది విక్కేసాను ముందు విక్కు. ఇక్కడ క్లాత్ అంతా కూడా సమానం ఉండాలండి. 4 పీసెస్ ఉంటాయి కదా. చూడండి, మళ్ళీ ఒకసారి చూస్తున్నాను, ఎందుకంటే మనం అప్పుడు వేసింది బరాబరే ఉన్నదా లేదని అయితే చూస్తున్నాను. ఉంటే పర్వాలేదు, లేకపోతే ఎక్కువైనా తక్కువైనా ఈక్వల్గా వచ్చేలా మళ్ళీ జరుపుకోవాలండి. చూడండి, ఇలాగ నీట్గా అనుకోవాలి. బరాబర్ వచ్చినాక క్లాత్ ఎక్కడిదక్కడ సాఫ్గా ఉండేలా చూసుకోవాలి. ఇలాగా రింగ్ తిరుగుతుందండి వీడియో, కానీ కట్టింగ్ అయితే సేమేనండి. కట్టింగ్ అయితే ఎటు చూసినా కరెక్టే వస్తుంది. చూడండి, మనమైతే ఇక్కడ షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాం. అది నీకు ఉన్నది కదా, దాన్ని పట్టుకొని ఒక కుట్టు మందం వదులుకొని కింద కుట్టు మీద కుట్టుకు చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే నేనైతే కట్ చేస్తున్నానండి. చూడండి ఇలాగా. ఇప్పుడు మనం అక్కడ షేప్ బెల్ట్ కానించాలి, నేను ఇక్కడికి నెక్ చూస్తున్నానండి, ముందు నెక్. చూడండి ఇలాగా ఇక్కడ పట్టుకొని కుట్టుకు వదులుకొని పైకి పట్టి చూడాలి. మనకు ఏడికి వస్తుందని చూస్తే ఒకవేళ తక్కువ వస్తే కింది జరిపి పెట్టుకోవాలి, ఎక్కువ వస్తే కొంచెం మీది జరిపి పెట్టుకోవాలండి. నాకైతే వీడియో తీయడంలో చాలా డిఫరెంట్ అయిపోయిందండి ఈ వీడియోలో. సో కట్టింగ్ అయితే సక్రమంగా చేసుకోవాలి. నేనైతే ఇంకా దాన్ని చూడలేదండి, పెట్టి వదిలిపెట్టాను. ఇది భలే తిరుగుతుంది. సో దీనికి కారణం ఏంటిది, ప్రాబ్లం ఏంటని చెప్తానండి. చూడండి, మనం ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసాం, ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి కదా. చూడండి, నేనైతే బ్యాక్ కప్పు కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని ఇలాగా నెక్ అనేది ఇలాగ తీసేస్తున్నానండి. చూడండి, రౌండ్గా తీసుకోవాలండి. ఇంకా మనమైతే గీతలు అయితే ఏం పెట్టుకోలేదు, ఇలాగ చక్కగా తీసేసుకోవాలి. ఇక్కడ భుజాల మీద ఎక్కువ కట్ చేసుకోవద్దండి, భుజాలు అంటే జారుతాయి. మళ్ళీ తర్వాత ఇంకెంత చేసినా కటింగ్ ఎక్కువ అయినాక రాదండి, కుట్లు పెడతాం కానీ సరిగా ఉండదు. సో మనం కటింగ్లోనే మంచిగా ఆదగ్గట్టే కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, షోల్డర్ కూడా ఇలాగ నేనైతే అటు కుట్టుకు ఇటు కుట్టుకు వదులుకొని ఇలాగ తీసేస్తున్నాను చంక డౌను. చూడండి, ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కట్ చేసిన పీసులలోనే ఉక్సులా పట్టి కాజా పట్టి వెళ్తుందండి, అందులోనే చక్కగా వస్తాయి. అందులో మనం ఇందులో ఎత్తుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాకైతే కస్టమర్ వచ్చారండి, సో వాళ్ళకైతే సామాన్ తీసుకున్నాక వాళ్ళకు కావాల్సిన ఇచ్చినాక మిగతా అయితే అమౌంట్ ఇచ్చాను. చూడండి, ఇలాగ కర్వ్ అనేది కూడా ఇలా తిప్పేస్తున్నాను. కర్వ్ కూడా ఇలా నీట్గా తీసేసుకోవాలి. అలా ఉంది బ్యాక్ సైడ్ అని కూడా చూస్తున్నానండి ఒకసారి. చూడండి, ఇక్కడ షోల్డర్ సైడ్ గల్ల సైడ్ అయితే ఇట్లా కార్డ్స్ ఇస్తున్నాను. ఎందుకంటే మనం కుట్టు పెట్టుకుంటాం కదా షోల్డర్ కుట్టు, అప్పుడు ఆ డాట్ సెంటర్ చూసుకొని కుట్టు సరిపోతుందండి, చక్కగా వస్తుంది. చూడండి, ముందు పాటుకు నేనైతే జాయింట్లు ఇప్పుడే విడదీస్తున్నాను.
ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. చూడండి ఉక్స్ల పట్టి కాజా పట్టీలు 2 బ్లౌజులకు సంబంధించిన ఇందులోనే ఉన్నాయండి. మనం ఇందులో ఎత్తుకోవాల్సిన అవసరం అయితే లేదు. చక్కని కటింగ్ అండి. చూడండి 2 బ్లౌజ్ పీసులు ఎంత సింపుల్గా కట్ చేసుకున్నాము. ఎక్కువ చిక్ అనేది ఉండదండి, చాలా ఈజీ కటింగ్. చూడండి 2 పీసులు కూడా ఈక్వల్గా వచ్చేలా వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కటి కటింగ్ అండి. చూడండి 2 బ్లౌజ్ పీసులు ఇవైతే మనం స్టిచ్ చేసుకోవడానికి ఇప్పుకుంటున్నాం కాబట్టి కటింగ్ అనేది చూసేద్దాం. సో ఇప్పుడు ఇంకా చూడండి ఇక మనం నెక్ కట్ చేసినప్పుడు వెళ్ళిన క్లాత్ అండి ఇది ఇలాగ ఉంటాయండి. ఇందులోనే మనము గల్లకేసే బెల్ట్ పీసులు అనేవి తీసేసుకోవచ్చు. క్రాస్లో తీసుకుంటే దానికి అందులోనే వెళ్తాయండి పర్ఫెక్ట్గా. నేనైతే అందులోనే తీస్తాను. ఇంకా ఇది చూడండి మనం ముందు పాటలో కట్ చేసాం కదా షేప్ బెల్ట్కు, అందులో వెళ్ళిన పీసులు. ఇంకా ఇవి షేప్ బెల్ట్ మాదిరిగానే ఇందులోనైతే క్లాత్ లేదు, వేరే ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసి షేప్ బెల్ట్ వేసేస్తే సరిపోతుంది. చూడండి ఇప్పుడు మనతో హ్యాండ్స్ కట్ చేస్తాం. సో హ్యాండ్స్ విడివిడిగా కట్ చేస్తున్నానండి, ఎందుకంటే అవి పీసు ఒకటి బాగా తక్కువ వచ్చింది, ఒకటి కొంచెం ఎక్కువ వచ్చింది. సో దానికి లెంత్ చూసుకొని అది ఎటువైపు వెళ్తుందని చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతాయి హ్యాండ్స్. చూడండి మనం బాగా పొడుగు బాగా పొట్టిగా ఉండేసరికి ఒక దాంట్లో ఒకటి వేసి కట్ చేసేటప్పుడు కొంచెం చేంజ్ అనేది వస్తుంది అని ఒక డౌట్ ఉంటుంది కాబట్టి నేనైతే దానికి కట్ చేస్తున్నాను. అందుకని చూడండి ఇలాగ మడతీసుకోవాలి, సాపుగా అనుకోవాలండి ఇలాగా. ఇంకా నా వీడియో ఈ విధంగా ఎందుకు తిరుగుతుందంటే ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో నాకైతే ట్రైపాడ్ ఖరాబ్ అయింది. చూడండి ఇలాగా కింద పంపకానికి చూడండి 1 ఇంచు పావు వదులుకొని మీద నుంచి వెళ్ళి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇలాగా రౌండ్ హ్యాండ్స్ రౌండ్ కూడా ఈ చెల్లగా చక్కగా తీసేసుకోవాలండి. నేనైతే సైడ్లు చూస్తున్నాను, ఈక్వల్గా వచ్చింది. కొంచెం అంతా ఇక్కడ చేంజ్ చేసుకొని మనం ఇక్కడ చక్కటి రౌండ్ అనేది ఉంచుకోవాలి. ఇక్కడ నేనైతే చిన్న కార్డ్స్ ఇస్తున్నానండి. మనం కుట్టేటప్పుడు షోల్డర్ మీద ఆ కార్డ్స్ సెంటర్ చూసుకొని కుట్టుకోవచ్చు. కరువు అనేది కూడా ఇలాగ తిప్పేసుకోవాలి. చాలా నీట్గా కట్ చేసుకోవాలండి. చూడండి మనకైతే దీనికి జాయింట్లు పడతాయండి, సంక జాయింట్లు పడతాయి, ఎందుకంటే తక్కువ వచ్చింది. ఇదిగో ఈ పీస్లను మనమైతే సైడ్ జాయింట్లకు వాడుకోవచ్చు. చక్కగా అందులో వెళ్ళిన క్లాత్ని దానికి జాయింట్ చేసుకొని చక్కగా జాయింట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ అండి. ఇవేనండి ఇప్పుడు హ్యాండ్స్కి తక్కువ పడ్డ కాడ వీటిని కుట్టుకొని హ్యాండ్స్ కుట్టేసుకోవాలి ఇలాగా. ఫ్రెండ్స్ నా వీడియో ఈ విధంగా ఎందుకు తిరుగుతుందంటే ఫ్రెండ్స్ చూడండి ఇంకో బ్లౌజ్కు సంబంధించిన హ్యాండ్స్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు హ్యాండ్స్ కట్ చేసాం కదా అలాగే కట్ చేసుకోవాలి. సో వీడియో ఇలాగ ఎందుకు తిరుగుతుందంటే దీని గురించి మీకైతే క్లారిటీ ఇవ్వాలి. సో నాకైతే ట్రైపాడ్ అయితే ఖరాబ్ అయిందండి. నేనైతే ఆన్లైన్లో చేయాలి అని అనుకోవట్లేదు. ఇంకా చెప్పాను కదా పోవడం రావడం ఇంకా మంచిగా లేకుంటే మళ్ళీ పంపించడం ఇదంతా టాస్క్ ఎందుకని ఊరుకున్నాను. సో మా అబ్బాయి అయితే వచ్చేటప్పుడు తెస్తాడని చెప్పాను కదా. నాకైతే ఇంకా జాకెట్లు నేను వీడియోకు అవైలబుల్గా లేవు కాబట్టి ఒక ప్రయోగం అయితే చేశాను. ఒక క్లాత్ తోటి ఆల్టరేషన్ చేసి పైన రేకులకు కట్టి దానికి ఒక డోరీ పెట్టి ఆ క్లాత్లో ఈ సెల్లుని పెట్టి ఒక పైన ఇలాగ పెట్టానండి. సో స్టార్టింగ్ కొంచెం మంచిగానే ఆగింది, కానీ గాడుపు వచ్చినప్పుడల్లా అది అయితే ఇలా తిరుగుతూనే ఉందండి. చూడండి రౌండ్గా తిరుగుతుంది. కొంచెం గాడుపు వచ్చినా అది డోరీ అనేది స్ట్రాంగ్గా అంటే వజన్ లేక చిన్న గాడుపు కూడా అది అనేది కదిలి ఈ సెల్ పెట్టిన ప్లేస్లో క్లాత్ సెట్ చేశాను కదా అది గుండ్రగా తిరుగుతుంది. ఉయ్యాల తిరిగినట్టు తిరుగుతుందండి ఇక దీని పరిస్థితి. ఫ్రెండ్స్ ఏటో నేనైతే ఇంకా సెట్ చేసి పెట్టినాక ఇక దాని వైపు కూడా చూడలేదు. ఇంకా కంప్లీట్ అయినాక మీరు చూస్తే నిజంగా అది తిరుగుతూ ఉంది. వీడియో కూడా అలాగనే వచ్చిందా అనుకున్నాను, అలాగనే వచ్చింది. కానీ కట్టింగ్ అనేది ఎక్కడ మిస్ కాలేదండి, కట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అలాగే ఉంది. సో ఫ్రెండ్స్ నేనైతే ట్రైపాడ్ తెచ్చుకుంటాడు, మా అబ్బాయి రాంగా తెమ్మని చెప్పాను. మా అబ్బాయికి రాంగా తెమ్మని చెప్పాను కూడా.
చూడండి కర్వ్ అనేది కూడా ఇలాగ తిప్పేసుకోవాలి. ఇంకో బ్లౌజ్కి సంబంధించిన హ్యాండ్స్ అండి ఇవి. చూడండి ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి. చక్కని ఫిట్టింగ్ వస్తుందండి. మన కస్టమరు మళ్ళీ మనకు వర్క్ ఇస్తూనే ఉండి ఈ కస్టమర్ నాకైతే పాత కస్టమరేనండి, ఎప్పుడైనా మనకే ఇస్తారు. చూడండి ఇలాగా సైడ్ లూజు కట్ చేశాను చేతులై, ఇంకా జాయింట్లు కూడా విడదీసానండి ఇలాగా. ఇక్కడ మనం చూడండి మనకు హ్యాండ్స్ చూసుకున్నాక 1 పావు ఇంచు పెట్టుకుంటాం కదా పంపకం కోసం. పంపకానికి సంబంధించింది ఇలాగ కార్డ్స్ ఇచ్చుకోవాలండి. అక్కడ చక్కగా మనం కంప్లీట్ చేసినాక దాని మీదకి ఒక లూజ్ కుట్టేసుకుంటే సరిపోతుంది. చక్కగా హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇదేనండి చక్కటి కటింగ్, చాలా ఈజీ పద్ధతి అండి. ఎంత సింపుల్గా ఉంది. ఇంత టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఇవి 2 బ్లౌజులకు సంబంధించిన హ్యాండ్స్ పీసులు ఇవైతే కట్ చేసిన పీసులు అండి ఇవి. చాలా నీట్గా వస్తుందండి. మన దగ్గరనే ఉంటుందండి ఏదైనా. చూడండి ఇలా నీట్గా ఇలాగా సైడ్ జాయింట్ అయితే నేను తీసేస్తున్నాను. వీటికైతే జాయింట్లు పడతాయి కదా, ఎక్స్ట్రా వెళ్ళలేదు సైడ్లో కట్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.